అబ్బా చెప్పాను కదా పెళ్ళైన తర్వాత వీడియోస్ అని. అయ్యో మర్చిపోయినా డాడీ. ఉండు. నువ్వు బాగా చదివి కలెక్టర్ అవ్వాలి నాన్న. గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయా. సరే స్కూల్కి వెళ్ళొస్తా డాడీ. ఏం వెతుకుతున్నా ధర్ని? గోల్డ్ ఏమన్నా పోయిందా? డబ్బులు ఏమన్నా మిస్ అయినాయా? మరి ఇంకేంది? ఇప్పుడు తాయితే ఏం పనే? చెప్పాడు కదా ప్రశు వేరే వాళ్ళకి కట్టమని, లేకపోతే మనకు చెడు జరుగుతుంది. ఏమైంది సిస్టర్ ఏడుస్తున్నావు? ఈరోజు స్కూలు నేను చెప్పానా ఇదంతా తాయెత్తు వల్లే. అవుతావు నాన్న, ఇప్పుడు నన్ను సైంటిస్ట్ అవుతావు. ఇక్కడ పెట్టానబ్బా. హాయ్ తాయెత్తు దొరికిందా? ఏం దొరికిందని అంతగా ఎగురుతున్నావు? తాయెత్తు. అదే అదే జాకెట్ ప్రశు జాకెట్ పోయిందనుకున్నా, దొరికింది. ఓ అలివేలక్క. ఏందర్ని పిలిస్తేవి? ఏం లేదక్క, ఊరికే పిలిస్తేని. బయటకు పోయేస్తా ఇలా పిచ్చి పని చేసినావు అనుకో. అన్నయ్య చెప్పమ్మా. మీరు ప్రశు వాళ్ళ ఫ్రెండే కదా? అవునమ్మా. అయ్యో నేను ఎప్పటి నుండో మీకు రాఖీ కట్టాలనుకుంటున్నా అన్నయ్య, చేపట్టండి. ఇంట్లోకి పద నీకుంది. ఏంటి నువ్వు అందరికి తాయెత్తు కట్టుకుంటా? నీకేం తెలుసు ప్రశు మా భగోర స్వామి ఎంత పవర్ఫుల్. అక్క నువ్వు ప్రశు వాళ్ళ ఫ్రెండ్ కి దారం కట్టినావు కదా? అవును. ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? వచ్చేది కాదు, ఈ దారం వల్ల గవర్నమెంట్ జాబ్ పోయిందంట, నువ్వే పెట్టుకో అని చెప్పమన్నాడు అక్క. ఇప్పుడే నేను నమ్ముతావా ఇదంతా ఫ్రాడ్ అని? భగోర స్వామి చాలా గొప్పోడు, మా అమ్మ చెప్పింది. అత్తా ఏమైంది అల్లుడు, ఏమైంది? మీ అమ్మకి ఆ తాయెత్తు కట్టాడు. అమ్మో మా అమ్మకి ఏమైనా అయితే? ఏం కాకూడదు, పక్కన ఆడన్నా పోనే. మెంటల్ వస్తుంది. యాడికి? ఏంటి మమ్మీ తాయెత్తు ఎవరు కట్టించుకోవట్లేదు? అది చాలా పవర్ఫుల్ కదా ధర్ని, అందుకే ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? భగోర స్వామిని ఒకసారి కలిసొద్దాం, మనకు పరిష్కారం దొరుకుతుంది. పద ప్రశు గుడికి వెళ్ళేసి వస్తాం. గుడికా? ఎప్పుడు లేదు, ఇప్పుడేం సడన్ గా? మీ కాపురం పచ్చగా ఉండాలని మొక్కుకున్నాను అల్లుడు. ఇప్పుడేమన్నా ఎర్రగుందా? పోయేస్తారండి. అమ్మయ్యా. వీళ్ళు మంత్రగాన్ దగ్గరికి వెళ్ళారని నా డౌట్. ఏమి వచ్చారు? అది అది కట్టిన తాయెత్తులు పీకేస్తున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం స్వామి, ఇప్పుడు ఏం చేద్దాము? ఏం తల్లి షుగర్ ఆగదా, తట్టుకోండి కొద్దిసేపు. ఇది మీ ఆయనకి కట్టు తల్లి, ఇది నువ్వు కట్టుకో తల్లి. ఏ సందర్భంలోనూ ఈ తాయెత్తు తీయకండి తల్లి, నా ఫీజు సరిపోలా. ఇంటికి రాని మీ పని చెప్తా. ప్రశు ప్రసాదం తీసుకో. ఈ దారం కట్టుకో ప్రశు. నన్ను అనుమానిస్తున్నావా ప్రశు? నేను కూడా కట్టుకున్నా చూడు. సరే కొన్ని నీళ్ళు తీసుకొని రాబో. ఫస్ట్ ఈ తాయెత్తు పడేసి మన దారం పెడదాం. తీసుకో ప్రశు. వేట మొదలైంది.
ఏమైంది ప్రశు? మమ్మీ ప్రశుకేమో అయ్యింది. ఏం లేదులే, అల్లుడు కామెడీ చేశాడు, ఉండు కదా అల్లుడు. కామెడీ చేసేదాన్ని నువ్వేమన్నా మర్దలా అత్తది. మమ్మీ తాయత్తు తీసేద్దామా? భగోర స్వామి చెప్పింది మర్చిపోయినావా? నాకేమైంది? నీకు కొంచెం కళ్ళు తిరిగినాయి అంతే. నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా. నాతో ఆడుకుంటారా? ఇప్పుడు ఇస్తా చూడు. ధరణి, ఏ ధరణి. అయ్యో పోదర్ని, అల్లుడు పిలుస్తున్నాడు. అమ్మో నాకు భయం, నేను పోను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? ఒసే నువ్వు పోకపోతే ఇద్దరిని వాయిస్తాడు. సరేరా ఇద్దరు పోదాం. ఏమైంది? ఏం లేదు ప్రశు. పడుకో, టైం చూడు. హా. అత్త నువ్వు ఆ రూమ్ లో పోయి పడుకోబో. వద్దు, ఎందుకు? అమ్మకు ఒకటే పడుకోవాలంటే భయం అంట. సరే పడుకోండి. ఓయమ్మ తల్లి, పరపురుషు మీద చేస్తావా? చేస్తారా? ధరణి, కాఫీ తీసుకొని రా. ఏ ధరణి, అయ్యో నిదానంగా రావచ్చుగా. అయ్యో పర్లేదులే ప్రశు. ఏ అత్తా, చెప్పల్లుడు. శిశిరా ఆడుకుని చాలు, పోయి చదువుకోబో. రేపు హాలిడే డాడీ, రేపు చదువుకుంటా. ఏ శిశిరా, ఏం ధరణి, బాగున్నారా? బాగున్నాం పిన్ని. ఏమైందంత డల్లుగున్నారు? అది అది పర్లేదు చెప్పండి. వాడికంత సీనే లేదు. మాట్లాడుకోపో తల్లి. ఉండు వనక చెప్తా. పదవే, ఏం జరుగుతుందో. అచ్యుతా, ఏరా తల్లి బిడ్డల్ని ఆడుకుంటున్నావంట? ఏం పిలుస్తున్నావేమట్లేదా? ప్లేటీ. అబ్బా నువ్వు గొంతు మర్చి మాట్లాడితే నీకు కనుక్కోలేనుకుంటున్నావా? ప్లేటీ. ప్లేటీ. అబ్బా నువ్వు గొంతు మర్చి మాట్లాడితే నీకు కనుక్కోలేనుకుంటున్నావా? ప్లేటీ. నిజంగానే దెయ్యం పట్టిందా? రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. తిక్క కుదిరింది. రే నాన్న, అంగడి పోయి గోధుమ పిండి తీసుకురాపరా. నేను బో, నువ్వే బో. మిగిలింది నీకేరా. సరేనా అన్నా, 1 కేజీ గోధుమ పిండి ఇచ్చేసి మిగిలిదానికి. ఏది? నేను అడిగింది సిగరెట్. మిగిలిన చిల్లరకి అదే వస్తుంది బాబు. వద్దులే. రే తీసుకోరా, పోయి టెంకాయ తీసుకురాపోరా. 20 రూపాయలు నీకేరా. హలో, ఇదిగో 50 రూపాయలు. 30 రూపాయలు టెంకాయ బిన్నా, 20 రూపాయలు మిగులుతుంది. చెయ్యి. అబ్బో, సిగరెట్. అయ్యో పూలదం అనేది మర్చిపోయానే. ఒగిపెట్టుందా? అయ్యో అగ్గిపెట్టలేదు. అన్నా ఒక్క నిమిషం ఇట్రా అండి, అగ్గిపెట్టుందా? జ్యూస్ తీసుకుంటా. ఏయ్, మనమేమన్నా సౌకర్యాలా జ్యూసులు తాగేదానికి? దాన్ని అసలే చలికాలం, జ్యూసులు ఏమొద్దు, వాటర్ ఇవ్వు. శిశిరా నీకేం వంట కావాలి? చపాతి, పూరి, చికెన్, బటాడు. చెప్పు ఇంకా. చేపలు, పీతలు, రొయ్యలు, నక్కలు, కుక్కలని మన ఆయన సౌకర్యే. నువ్వు అన్నం తీసుకున్నా బా. ధరణి, పెద్దక్క ఇంటికి ఇన్వైట్ చేసింది, పోదాంపా.
కూర్చోండి తమ్ముడు, బాగున్నారా? బాగున్నామక్క. అక్క కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ధర్ని, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మంచినీళ్ళు లేమని అక్కను అవమానిస్తావా? అక్క రేంజ్ ఏంది? అక్క నువ్వు జ్యూస్ తీసుకొని రాబో. మా నాన్న పెద్ద పిష్నామోడు. వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొనిరా. ప్రశు వచ్చేటప్పుడు జిలేబీ తీసుకొనిరా. ఏంది ప్రశు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? దీనికి ఎప్పుడు తిండికోలే. అక్క బాగున్నావా? బాగున్నా చెల్లి. బావేడక్క? మీ బాబా ఆఫీస్కి వెళ్ళాడురా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, కాల్ చేద్దాం. ధరణి వాళ్ళ చెల్లి కాల్ చేస్తాందేంటి? హలో జనని, ఏంటమ్మా ఇన్ని రోజులు గుర్తుకొచ్చానా? నన్ను మర్చిపోయావు కదా పో. ఏంటమ్మా మాట్లాడుతుంటే సైలెంట్ ఉన్నావు? ఇంకా నువ్వేమేం మాట్లాడతావో చూద్దామని వెయిట్ చేస్తున్నా. అదేంటి వాయిస్ మారింది? నువ్వు ఇంటికి వస్తే ఫేస్ కూడా మారుతుంది రా. బాగున్నావా బావా? బాగున్నా. ఊపింది చాలు. టవల్ ఆడబెట్టింది. ధరణి టవల్ తీసుకొని రా. Acho chango ఇంటికి ఎప్పుడు పోతావే? రేపు మొన్నాడు. ఒక 10 days లో పోతాలే అక్క. ఇంటి దగ్గర ఏం పనులు లేవా? 2 రోజుల్లో పో. ఒక 1 week ఉండి పోతానక్క. ఉన్నీ లేదర్ని, ఉంటే బాగుంటది కదా. ఎవరికి? నీకా? బావా నన్ను బయటికి తీసుకెళ్తావా? వర్క్ ఉంది. అయ్యో దాంట్లో ఏముంది మరదలు, పోదాం బా. ఈ పాపకు కొంచెం పని ఉందంట, పోయేసాం ధరణి. నేనొస్తా. నువ్వెందుకు లేదర్ని? నేనొస్తా. దాంట్లో ఏముంది, పోదాం పా. దిగు ఫస్ట్. ధరణి, నీ నేచురల్ అందానికి ఇవన్నీ అవసరమా చెప్పు? అవును, నా అందానికి ఇవన్నీ ఎందుకు? సంతూర్ ఒకటి చాలు. ఏంటి ఇవన్నీ తెచ్చుకున్నావు? బావే చెప్పాడక్క, అందంగా ఉండాలంటే మినిమం ఇవన్నీ మెయింటైన్ చేయాలని. చూసింది చాలే, ఎక్కు. బావా ఎక్కడికి? ఇంటికి. బావా తినడానికి బయటికి పోదామా? అయ్యో అంతగా అడగాల, రా పోదాం. ఒకసారి పైకి చూడు. ప్రశు తినాలనిపిస్తోంది, బయటికి పిలుచుకపోవా? మీ నాయన లచ్చలు లచ్చలు ఇచ్చినాడు, కట్నం తీసుకొని పోతా. ఇంట్లో చేయబా. ఇలా దొరికిపోయానంట. మీ అక్క ఏమంటే అదే. అక్క ప్లీజ్ అక్క పోదాము. సర్లే ఎక్కు. నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు, అక్కడ పోయి కూర్చుంటా. అన్నా ఆర్డర్ అన్నా. ఫ్రెంచ్ ఫ్రైస్. చికెన్ లాలీపాప్. నాకు కూడా చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ క్యాన్సల్. పిజ్జా. నాకు కూడా పిజ్జా. ఏంది నీకు నచ్చిందే తీసుకోమంటే మీ బావ చెప్పిందే చెప్తున్నావు? మా బావ సెలెక్షన్ సూపర్ ఉంటదక్క, సేమ్ నీలాగా.
చిన్నగా తినచ్చుగా. నీళ్ళు తాగు. చిన్నగా తినచ్చుగా. నీళ్ళు తాగు. సరే ఇంటికి పోదామా? బావా రాక రాక మీ దగ్గరికి వచ్చా, అప్పుడే ఇంటికా? మరి షాపింగ్కి వెళ్దాం బావా. ఏమొద్దు, ఇంటికి పోంబా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. అయ్యో అంతగా అడగాల. మీ అక్క ఒప్పుకుంటే పోదాం. అక్క ప్లీజ్ అక్క, పోదాం అక్క. బావా ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా. రషు ఇది ఎలా ఉంది? బాగుంది ధరణి. నాకు నచ్చలేదు. ఏమైంది దీనికి? బావా ఇది ఎలా ఉంది? నీకు నచ్చింది తీసుకోబోయే. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ధరణి మనూరు ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏమన్నా తినేసిపోదామా? ఇక్కడ వద్దులే ప్రశు, హైవేలో మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ తినేసిపోదాం. ఇక్కడ తిందామా? వద్దు ప్రశు, ముందర ఇంకా మంచి రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడికి వెళ్దాం. అబ్బా ఆకలేస్తుంది, ఇక్కడ తిందాం ధరణి. ఇక్కడ A few minutes later. ధరణి లే. రెస్టారెంట్ వచ్చిందా? రెస్టారెంట్ కాదు, ఇల్లు వచ్చింది. పో అన్నం చేయపో. లే పో. మంచి రెస్టారెంట్ కావాలంట, నీకు ఇల్లే కరెక్ట్. పో చేయపో. ప్రశు ఇది ఎలా ఉంది? అంతగా లేదు ధరణి. నీకు నేనే నచ్చను, ఇంకా నా సెలెక్షన్ ఏం నచ్చుతుంది? దీన్ని ఏగలం. ధరణి నీకు ఇది బాగుంటది. ధరణి ఇది బాగుంటది. ధరణి ఇది నీకు బాగుంటది. బాగుంటుందా? నిజంగా బాగుంటుందా? నిజంగానే బాగుంటది. ఒకసారి వేసుకొని రాపో. ఏంది? నచ్చిందంటే ఓ బాధ, నచ్చలేదంటే ఓ బాధ. పోండే, మీరేమన్నా చేసుకోమండి. హాయ్. ధరణి అల్లుడితో నా వల్ల కాదు, నేను ఇంటికి పోతాను. మమ్మీ నేనేమే పోవాలి? ఎక్కడ పోతున్నారు? నీకు ఇష్టమని చికెన్ తెచ్చినాను అల్లుడు, వండాలి. నువ్వు? నీ బట్టలు ఉతకాలి ప్రశు, పోవాలి. చదువుకోవాలి డాడీ. రేపు హాలిడే కదా. చదివేది చాలా ఉంది డాడీ. సర్లే మీ పనులు మళ్ళీ చేసుకుని వచ్చి కూర్చోండి. కూర్చోండి. అత్త నువ్వు సాంగ్స్ భలే పాడుతా ఉంటున్నాయి. నేనా? మా అమ్మ చాలా బాగా పాడుతుంది. పాడు గజాల పాడు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, మమ్మీ పానీపూరి తినేద్దామా? సరే నాన్న. ప్రశు ప్రశు. డాడీ డాడీ. హే నువ్వు ఉండు, నువ్వు పిలిచివే. ప్రశు బావా. పిలిచావా మర్దల్? మేము పిలిస్తే వినపడలేదా? అంటే అప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ధరణి. అవునులే, మేము పిలిచినప్పుడే ఏదో ఒకటి పెట్టుకో ఏంటావు. సర్లే పద, పానీపూరి తినొద్దాం. బాగున్నావా ప్రశు? 10 సంవత్సరాల ముందు మా ఇంటి ముందు ఉన్నావు, మర్చిపోయావా? ఎవరు మీ ఆవిడ? చూడ ముచ్చట్టుకుంది మీ జంట. హలో మేడం, ఈయన మా ఆయన. మా ఆయన. నాకు అట్లా అనిపించటం లేదే. చెప్పు. మా
మావిడ మా చెల్లిని ఎట్లయినా ఇంటికి పంపించాలి. ఫ్రెష్ జ్యూస్ తీసుకో. అడిగితే టీనే ఏదో జ్యూస్ ఇస్తుంది ఏందబ్బా. ఫ్రెష్ ఈరోజు డేట్ ఎంత? 24th. ఏంది మా చెల్లెలు వచ్చి అప్పుడే 10 రోజులు అవుతుందా? ఉందన్నీ మీ చెల్లెలు వచ్చినప్పుడు అంటే నాకు టైం ఏ తెలియట్లేదు. అవునులే మీకు టైమే తెలీదులే. శిశిరా టేబుల్స్ నేర్పిస్తారా? ఈ పిన్ని దగ్గర నేర్చుకుంటానే మమ్మీ. ఏయ్ ఎక్కడికే? ఈ పిన్నితో పడుకుంటాను మమ్మీ. పిన్నితో వద్దు ఏమీ వద్దు పడుకో. ఫ్రెష్ మా చెల్లిని ఇంటికి పంపిద్దాము. అయ్యో ఉన్నీలేదన్నీ నాకేం ప్రాబ్లం లేదులే. ప్రాబ్లం నీకు కాదు నాకు, అది నా చెల్లి. ఇప్పుడు నా చెల్లి నీ చెల్లి కాదా? నీ చెల్లి నా మరదలు కాదా? అంటే నీ చెల్లి కాదా? ఇప్పుడు నా చెల్లికి చెప్తావా లేదా? పదాంపా. పో పో. ఎలానే చెప్పేది? పో. మరదల్ చెప్పు బావా. అది చెప్పు. మళ్ళీ వర్క్ చేసుకుందాం. ఫస్ట్ పోయి తినబో. సారీ దాన్ని చెప్పలేకపోయా. ఇంటికి ఎప్పుడు పోతావే? పోతాలే అక్క, నాకేం ఇబ్బంది ఏం లేదు. నీకు కదా ఇబ్బంది, నాకు. నీకేమన్నా ఇబ్బందా అక్క? నాకేం ఇబ్బంది ఉంటది? నాకేం లేదు. ఏయ్ జరుగు. జరుగు. అక్కడంత ప్లేస్ ఉంది కదా, కూర్చో. అక్కడ కూర్చోవచ్చు కదా ధరణి. ఉండు అమ్మకు కాల్ చేస్తా. హలో చెల్లెలు బాగుందా? అల్లుడు భోంచేసినాడా? మనవరాలు స్కూల్కి పోయిందా? నీకెప్పుడు చెల్లెలు అల్లుడు మనవరాలు, నా గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఏముందా నీ గురించి పట్టించుకోవడానికి? ఇంట్లో ఉంటావు తింటావు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు దీనికేమొచ్చింది? ఏం రా మా మద్దలు సైడ్ కొడుతున్నావు? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అంటే అందంగా ఉంటే కొట్టేస్తారా? పోరా పోరా పోరా. నువ్వు రా మరదలు. ఏమైంది? చూడు ధరణివాడు నా మరదలు సైడ్ కొడుతున్నాడు. నీ మరదలు కాదు నా చెల్లెలు. అదే నీ చెల్లికి సైడ్ కొడుతున్నాడు. ఒకసారి పైకి చూడు. ధరణి ఇంటికి పోదామా? వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. ధరణి నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా? మరి కాదా? ఏంజల్వి. నీలాంటి అందమైన ఏంజల్కి ఇవన్నీ మామూలే. ధరణి వేడి వేడిగా ఏమైనా చేయొచ్చుగా? చెయ్యను. ఎందుకు? చెయ్యలేను. అరే ఎందుకు? పిండి లేదు కాబట్టి. సర్లే తీసుకుని రాబో. నువ్వేమిక్కడ? రామ రామ అవే మాటలు. సరే పొరంతా. బావా పర్స్ మర్చిపోయావు. ఇది 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనీదు. వీడు మళ్ళీ వచ్చాడేంటి? అతనేం అనలేదు కదా, మనం పోదాంపా. రే నీకు ఈ ఏరియాలో కనపడదని చెప్పినా కదరా నీకే. పోరా పోరా. వీడికి మాటలతో చెప్తే విండు. ఏ బాబు నిన్నే బే ఇక్కడ రా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావంట? నేనేం చేయలేదు సార్. ఏరా మా వాడిని ఈ ఏరియాలో తిరగద్దన్నావంట? ఈ ఏరియా ఏమన్నా నాదా సార్ తిరగద్దని చెప్పడానికి? మీ ఇష్టం సార్.
ఇప్పుడు నన్ను కొడతారా సార్? తప్పదా? ఒక్క నిమిషం సార్. పిల్లలు ముచ్చట పడుతున్నారు, నేను ఫైట్ చేస్తాను, మీరు ఇంటికి పోండి. ఇదేమన్నా సినిమానా? ఫ్రెండ్స్ సీట్ లో కూర్చొని చూసేదానికే పో మర్దల్. సార్ ఇంకా మొదలు పెడదామా? ఏ డౌటా? ఇంకా రా. ఇంకోసారి ఈ ఏరియాలో కనబడిస్తే తాట తీస్తాను కొడక్క. బావా వాళ్ళని కుమ్మేసావా? కుమ్మేశారు. కుమ్మేశారా? అదే కుమ్మేశా. నీకు దెబ్బలే తగిలాయి. నీ అమ్మ నేను 10 దెబ్బలు కొట్టి వాళ్ళు 1 దెబ్బ కొట్టరా? చందమామ నిన్ను చూస్తే ఏమవుతుందో తెలుసా? కుళ్ళుకుంటాది నాన్న. థాంక్యూ డాడీ. ప్రెషు ఈ సారీలో నేను ఎలా ఉన్నాను చెప్పు ప్రెషు. రోజు ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు. డాడీ నీ కొత్త కమ్మలో నిన్నట్టున్నా? సేమ్ బాబిడా లా ఉన్నావు నాన్న. ప్రెషు నేను ఈ కమ్మల్లో ఎలా ఉన్నా? బాగున్నావు. ఓ ప్రెషు ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకు అట్లా అంటున్నావు? ఇంతకు ముందు రంభా ఊర్వశిలా ఉన్నానని పొగిడేవాడివి, ఈ మధ్య ఏం పొగడట్లేదు. జీవితకాలం అబద్ధాలు చెప్తా బతకలేం ధరణి. అవునులే. ఏంటి బా ఏం చేయలేదండి. మీ అమ్మ ఎక్కడే? ఏం ధరణి వంట ఏం చేయలేదు? నీ వంట చేసేకి నీ బట్టలు ఉతికేకే కదా నేను ఉండేది. ఇప్పుడు ఏమైంది? రేపేంటి? ఫ్రైడే. నువ్వు మర్చిపోయావు. రేపు నిజంగానే ఫ్రైడే. మమ్మీ బర్త్డే. సారీ ధరణి మర్చిపోయా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీ తొక్కల విషయం నాకేం వద్దు. ఇంకేం కావాలి? నెక్లెస్ కావాలి. నా దగ్గర డబ్బులు లేవు ధరణి. నాకు కావాలి. సరే ఓసారి ఫోన్ ఇవ్వు. హలో అత్త. రేపు ధరణి బర్త్డే, గిఫ్ట్ ఏం వద్దులే. వస్తాలే అల్లుడు. మర్చిపోకన్నా రాండత్తా, గిఫ్ట్ ఏం వద్దులే. అదే అల్లుడు గిఫ్ట్ వద్దు వద్దంటాడు. అదేంటి అల్లుడు అలా అంటావు? నాకు ఒక్కగానొక్క కూతురు, నా కూతురు అడిగింది తీసిస్తా. సరే అత్త, నీ కూతురు నక్లీస్ అడిగింది, వచ్చేటప్పుడు తీసుకొచ్చేయండి. రే ఆగరా. ఎంత? 93 రూపాయలు నాన్న. చిల్లరేది? ఇంక పో. ఇక్కడ డబ్బులు పెట్టానే, ఎక్కడ పోయిందబ్బా? రే డబ్బులు ఆడ పెట్టిండి చూసినావా? నువ్వు ఎక్కడో పెట్టి నన్ను అడుగునానా, నేనేదో దొంగ అయినట్టు. సర్లేరా, ఇదో కరెంట్ బిల్ కట్టరా పో. డబ్బులు ఆడ అల్మారాలో తీసుకోపో. నాన్న ఎక్కడ పెట్టినావు నాన్న? లేదాడా? ఏమోరా, మతిమరుపు ఎక్కువైంది ఈ మధ్య. ఇదిగో తీసుకో. పెట్టానే. తెల్ల ప్యాంట్లు ఎత్తుకున్నాను, దొరుకుతుంది. సరే నాన్న. ఏమైంది సిస్టర్ అలా ఉన్నావు? మమ్మీ నరికిన ఫ్రూట్స్ తీసిలే డాడీ. ధరణి చెప్పు ప్రెషు. సిస్రాకి ఫ్రూట్స్ అడిగితే కూడా తీసిలేవా? అది కాదు ప్రెషు. నువ్వేం చెప్పద్దు, రా సిస్రా నేను తీస్తా. ఏం కావాలో తీసుకోనానా? మ్యాంగో కావాలి డాడీ. అడుగుతోంది కదా, తీసివ్వండి. ఇవి తీసుకోనానా? మ్యాంగో కావాలి. అన్నా మ్యాంగో ఇవ్వండి. ఐస్ క్రీమ్ వద్దు ప్రెషు, జలుబు చేస్తుంది. ధరణి ఇది ఐస్ క్రీమ్ కాదు, రియల్ ఫ్రూట్ ప్లస్ మిల్క్ తో చేశారు. అంతేకాదు ఆల్ ఫ్రూట్స్ నేచురల్ ఐస్ క్రీమ్ ఇక్కడ దొరుకుతాయి. అన్నా ఇంకొకటి. అన్నా ఇంకొకటి. ధరణి ఇంకా చాలు. ఫ్రూట్ డాడీ. కానివ్వండి. రే నాన్న బయటికి పోవాలా? వెహికల్ ది. కార్ డ్రైవ్ చేయొచ్చు. సరే నాన్న.
రేయ్ నేను చెప్పింది ఆ వెహికల్ కాదు, ఈ వెహికల్. దాన్ని ఎవరైనా వెహికల్ అంటారా నాన్న? రే 4 చక్రాలున్నా 2 చక్రాలున్నా వెహికలే. కర్మ నువ్వు తోలుకొని పోవచ్చుగా. కాలు బాలేదురా, వచ్చి బండిది. అబ్బా ఏం నాన్న బర్రా అని బీక్తున్నావు. లీటర్ ఎంత అనుకుంటున్నావు? 110 రూపాయలు. సన్నగ పదా. స్లోరా. మళ్ళీ ఏం నాన్న? హార్డ్ స్పీడ్ బ్రేకర్ రా. మెల్లగా పోరా. రేయ్ మెల్లగా పోరా. అమ్మ సైకిల్ నాకన్నా ముందు వెళ్ళిపోతుంది. ఏమైందిరా? నువ్వే తోలుకొని పో. రేయ్ పో. రేయ్